హై నమస్తే పంచరామాల ట్రిప్ పార్ట్ 1 అండి. మేమైతే పంచరామాలు చూడడానికి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడైతే ఫ్యూయల్ అనేది ఫుల్ చేసాము. ఆల్మోస్ట్ 3500 అలా ఫుల్ చేసాము. ఫస్ట్ అయితే స్టార్ట్ అయ్యాము ఎక్కడంటే మన రాష్ట్ర రాజధానిలో ఉన్న అమరావతికి అయితే స్టార్ట్ అయ్యాము. అమరావతిలో టెంపుల్, ఈ టెంపుల్ని ఏమంటారంటే అమరేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పంటారు. శివుడు 5 టెంపుల్స్లో శివుడే ఉంటారు. ఫస్ట్ టెంపుల్ అయితే విజిట్ చేసాము. చాలా అంటే చాలా బాగుందండి, మీరు విజిట్ చేయండి. ఇక్కడ టెంపుల్లోకి ఫోన్ ఎలా ఉంది కానీ నేనైతే లోపల దేవుడిని వీడియో తీయడం కరెక్ట్ కాదని చెప్పి తీయలేదు. బయటకైతే దర్శనం చేసుకుని బయటకైతే వచ్చేసాం, రిటర్న్ అయిపోయాము. ఇది మన రాష్ట్ర రాజధాని హైవే అండి, చాలా బాగుంది. హైవే అయితే బాగుంది, డెవలప్మెంట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. రాజధాని పైన మీ కామెంట్ ఎంతో చెప్పండి. మొత్తం మేము 10 టెంపుల్స్ విజిట్ చేసాము. ఇది ఓన్లీ పంచరామాలు కాబట్టి ఓన్లీ ఆ టెంపుల్స్ వరకే అప్లోడ్ చేస్తాను. ఇది మన విజయవాడ బ్యారేజ్ అండి, ఆ బ్యారేజ్ మీదకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి డైరెక్ట్గా సాంబర్లకోట అయితే స్టార్ట్ అయ్యాము. ఎర్లీ మార్నింగ్ 1:40కి అయితే రీచ్ అయిపోయాము. ఒక 2 అవర్స్ అలా రెస్ట్ తీసుకొని ఈ టెంపుల్కి అయితే వచ్చేసాము. మార్నింగ్ 4కి టెంపుల్ తీస్తారని చెప్పారు. మనకు ఆన్లైన్ అయితే 6 PM అని ఉంటుంది. కార్తీక మాసం వల్ల మార్నింగే తీశారు. ఈ టెంపుల్ని కుమరేశ్వర స్వామి అంటారు, కుమరారామం కుమరేశ్వర స్వామి టెంపుల్ అంటారు. ఎన్నో శతాబ్దాలు కలిగిన టెంపుల్ అండి. చాలా అంటే చాలా బాగుంది, విజిట్ చేయొచ్చు, చాలా బాగుంది. కింద పాదాలు ఉంటాయి శివుడికి. పైన వచ్చేటప్పటికి నెక్స్ట్ స్టెప్లో పైన వచ్చేటప్పటికి శివలింగం ఉంటుంది, చాలా బాగుంటుంది. మేము బయటకు వచ్చేటప్పుడు ఒక అతను చెప్పారు గోమాతను తిప్పుతున్నారు, మీరు కూడా వెళ్ళి చూడండి, ఎప్పుడో ఒకసారి అది వచ్చేదన్నారు. మేము కూడా వెళ్ళి గోమాత చుట్టూ అయితే తిరిగాము, గోమాతతో గుడి చుట్టూ అయితే తిరిగాము. చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ బాగుంది. అలా ఎర్లీ మార్నింగ్ అవుతుంది, అక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. చాలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ అయితే వచ్చామండి. మేమైతే అలా వస్తూ ఉండగా మాకు ఒక చోట కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్టాట్యూ అయితే కనిపించింది. దాన్ని చూసాము, చాలా అంటే చాలా బాగుంది. కొంచెం సేపు చూసాము అక్కడ. ఊరైతే గుర్తులేదు కరెక్ట్గా. అలా చూసుకుంటూ వస్తున్నాము. నేచర్ అంటే తెలిసిందిగా మన కోనసీమ జిల్లాలు కానీ, కాకినాడ సైడ్ కానీ, భీమవరం సైడ్ కానీ చాలా బాగుంది. నేచర్ని ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు కూడా రావచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది, కూల్గా ఉంటుంది వెదరు. నెక్స్ట్ వచ్చేటప్పటికి అక్కడి నుంచి ద్రాక్షారామం పార్ట్ 2 కోసం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.